హర్మూజ్ జలసంధి సమీపంలో నౌకాదళ రక్షణ సేనలను ఐక్యరాజ్యసమితి జూన్ 25న తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ ప్రాంతంలో ఒక వాణిజ్య నౌకపై దాడి జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల భారత్కు ప్రతిరోజు అందే లక్షలాది బ్యారెళ్ల ముడి చమురు దిగుమతులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రమాదకరమైన సముద్ర మార్గంలో ప్రయాణించే భారతీయ నావికుల భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ తమ ముడి చమురు, గ్యాస్ అవసరాల కోసం ఎక్కువగా ఈ ఇరుకైన సముద్ర మార్గంపైనే ఆధారపడుతుంది. ఇక్కడ చిన్న ఆటంకం కలిగినా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు అమాంతం పెరుగుతాయి. ఇప్పటికే రవాణా, బీమా ఖర్చులు పెరగడం వల్ల స్థానిక దిగుమతిదారులపై భారం పడుతోంది. ఈ అదనపు ఖర్చులు రూపాయి విలువను అమెరికన్ డాలర్తో పోలిస్తే మరింత బలహీనపరిచే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చమురు శుద్ధి కర్మాగారాలు నౌకల కదలికలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ తాజాగా కొత్త భద్రతా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రమాదకర ప్రాంతాల నుంచి నౌకలను సురక్షితంగా మళ్లించేలా కెప్టెన్లకు ఈ సంస్థ సూచనలు ఇస్తోంది. సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు కంపెనీలు యుఏఈ లేదా రష్యా వంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల చమురు నిల్వలు స్థిరంగా ఉంచుకోవచ్చు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కరెన్సీ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. రూపాయి బలహీనపడితే సామాన్యులపై దిగుమతి భారం పెరుగుతుంది. ట్యాంకర్లపై పెరిగిన ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయి. రూపాయి స్థిరత్వానికి రాబోయే కొన్ని రోజులు అత్యంత కీలకం కానున్నాయని నిపుణులు భావిస్తున్నారు.